మొన్న హాస్పిటల్ రౌండ్స్ వేస్తున్నప్పుడు ఒక పేషెంట్కి బేబీకి మసాజ్ అన్నది ఒక పూట మీరు చేసుకోండి, మదర్కి బేబీకి బాండ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పాను. ఎలా చేయాలి మసాజింగ్ అని తను అడిగింది. సో జెంటిల్గా ఇప్పుడు మనం ఎలా మాయిశ్చరైజర్ అది అప్లై చేసుకుంటాం అలాగే జెంటిల్గా బేబీకి మసాజ్ చేయండి, హ్యాండ్స్, లెగ్స్, ఓవరాల్ బాడీ. ఓకే, బట్ మసాజ్ చేసేటప్పుడు చేయకూడదు ఏంటంటే మసాజింగ్ అన్నది బేబీకి కంఫర్టబుల్గా ఉండాలి. బేబీ ఎక్కువ ఏడుస్తోంది అంటే అది కంఫర్టబుల్గా లేదని అర్థం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదివరకు రోజుల్లో బాగా రుద్దేసేవాళ్ళు కదా, దట్స్ నాట్ రైట్ అండ్ నో డాక్టర్ ఈజ్ రికమెండింగ్ ఇట్. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి జెంటిల్. అండ్ కొంతమంది నోసు ఇలాగా రుద్దేస్తే మంచి షేప్ వచ్చేస్తుంది అనుకుంటారు. దట్స్ అ మిత్. ఎక్కువ మీరు ప్రెషర్ పెట్టేసి నోస్ అలాగ రబ్ చేయటం వల్ల ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మసాజ్ చేసేటప్పుడు చెవులోను ముక్కులోను ఆయిల్ వేయటం అలాంటివి అస్సలు చేయకండి. అండ్ మసాజ్ టైం కూడా షార్ట్గా ఉంచండి, మరి ఎక్కువసేపు చేయొద్దు. అండ్ అబ్బాయిలకి మసాజ్ చేసేటప్పుడు ఇక్కడ బ్రెస్ట్ అనేది గట్టిగా ప్రెస్ చేసేసి పాలు ఏదో బయటకు వచ్చేయాలి ఇప్పుడు, లేకపోతే పెద్ద అయిన తర్వాత లేడీస్ లాగా బ్రెస్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు. అది చాలా పెద్ద మిత్. అలా అనవసరంగా బేబీస్ని హర్ట్ చేయకండి, బ్రెస్ట్ ప్రెస్ చేయటం లాంటివి చేయకండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ ఆల్.